మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధుర నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు తన్ను ప్రేమించేవారు. దేవుణ్ణి ప్రేమించే మనసు, దేవుణ్ణి ఆరాధించే మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు కాలం అనేకమైనవి ఆయన మీ కుటుంబాలకు బిడ్డలకు సిద్ధపరచువాడై ఉన్నారు. ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దావీదులాగా దేవుని హృదయానుసారుడైన మనుషులుగా మనం జీవించాలి. దేవుని ప్రేమించే మనసు నీకు ఉన్నట్లయితే నీకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చేవారై ఉన్నారు. ఆయన అనుగ్రహించినట్లు ఈ లోకంలో ఎవరో మీకు అనుగ్రహించలేరు. కనుక దేవుణ్ణి ప్రేమించే మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ లోటులు, నీ అక్కర్లు తీర్చి నీ కొరకు అనేకమైనవి ఆయన సిద్ధపరచువాడై ఉన్నారు. దేవుడు కొద్ది మాటలు దీవించుకుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి ఉన్నాను. దేవుడు తను ప్రేమించేవారు ఆయన ఎవరైతే ఉదయకాలం దేవా నిన్ను ప్రేమించే మనసు, నేను అనుసరించే మనసు, నేను సేవించే మనసు కలిగి ఉంటారు నాయన, వారికి అన్నీ కూడా నేను సిద్ధపరుస్తానని వాగ్దానం చేశాను. నీ కార్యాలు గొప్పవి నాయన. ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి బిడ్డల భవిష్యత్తు విషయంలో జరిగించండి నాయన. వారి పట్ల, వారి బిడ్డల విషయాల్లో ఎలాగ నువ్వు ఆశీర్వదించబడుతున్నావు నాయన, ఎలాగో వారిని ఇచ్చిస్తున్నావో తండ్రి, సమస్తమును సమకూర్చే దేవుడు నాయన. ఆ విధంగా వారి కుటుంబాలు, వారి బిడ్డలు దీవించండి. ఉదయకాలం పనుపాట్లు, ప్రయాణాల్లో, డ్యూటీల్లోని బిడ్డలైన వారికి తోడే ఉండమని యేసునామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.